హలో అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు మే 4థ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా షూట్ చేశాను. ఆ రోజు నా బర్త్‌డే అని చెప్పేసి ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో అయితే అంటే చూస్తున్నారు కదా! కుదరలేదండి పెట్టడానికి. ఇప్పటికే తిట్టుకుంటున్నారు. ఎప్పటి వ్లాగ్స్ ఎప్పుడు పెడుతున్నారు? డైలీ పెట్టొచ్చు కదా! వీడియో షూట్ చేస్తున్నారు కదా! అని చెప్పి. కాకపోతే ఏమైతుందంటే తీరా మొబైల్ పట్టుకునేసరికి వేరే వర్క్స్ పడిపోవడము, ఇంకా ఎంబ్రాయిడరీకి సంబంధించినవి ఇలా కొంచెం కొంచెం పెండింగ్స్ అయితే పడిపోతున్నాయి. ఒక పని అయితే మనం దాన్ని కంప్లీట్‌గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. ఒకటి రెండు చేసేటప్పుడు ఏదో ఒకటి ఇలా జరుగుతూ ఉంటది మిస్టేక్స్ అనేవి. ఇంకా తర్వాత అయితే ఉదయాన్నే ఈరోజండి ఇప్పటి వరకు ఎండ బానే వచ్చింది. కిటికీలో నుంచి మంచిగా ఎండొస్తదనమాట. 6:30 అయ్యేసరికి చాలు మేము ఇంకా హాల్లోనే పడుకుంటాము. అలవాటైపోయింది. ఇంకా 6:30కంతా కూడా మెలుకువ వచ్చేస్తదనమాట ఎండకి. ఇంకా నిదానంగా పిల్లలు లేరు కదా! ఇంకా టిఫిన్ పనులు అవేం లేవు కాబట్టి నిదానంగా లేచేసి ఇంక ఇంట్లో పనులు చేసేసుకున్నా. ఈ మధ్య ఎందుకో తెలీదు కానియండి, ఊరికే మన ఇంట్లో పాలు పొంగిపోతున్నాయనమాట. ఇంతకుముందు మీకు కూడా చాలాసార్లు చెప్పున్నాను, ఏ టైంలో పడితే ఆ టైంలో పాలు పొంగకూడదండి అని చెప్పేసి. దానికి రీజన్ ఏంటంటే మంచిది కాదు అంతే. ఇంకా దానికి పెద్ద పెద్ద రీజన్స్ అయితే వెతకాల్సిన అవసరం లేదు. అంటే అన్ని పాలు అనేది మనం ఒక టైము, ఒక సిచ్యువేషన్ అంటే ఒక ముహూర్తం లాగా చూసుకొని పాలు పొంగించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ అంటే బ్యాడ్ టైంలో ఇప్పుడు రాహుకాలము ఏదైనా ఉంటుంది చూడండి, అలాంటి టైంలో పాలు పొంగితే కొంచెం మంచిది కాదు అనే వేలో మా సిస్టర్ చెప్పారనమాట. ఇంక అప్పటి నుంచి నాకు అదే బ్రెయిన్లో పడింది. నేను చెప్తుంటాను కానీ నేను అవేం పట్టించుకోను, ఇవేం పట్టించుకోను అని చెప్పేసి. వన్స్ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, బ్రెయిన్లో అలా ఉండిపోద్ది అనమాట అది. సో ఇంక మనం కూడా ఫాలో అవ్వక తప్పదు. ఇంకా సరే అని చెప్పేసి గ్యాస్ అంతా క్లీన్ చేస్తున్నా. ఆల్రెడీ ఉదయాన్నే పొంగిపోయాయండి. మళ్ళీ ఇంకా గేదె పాలు వచ్చాయన్నమాట. అవి తీసుకున్నా, అవి పెడితే అవి కూడా పొంగిపోయి సర్లే అని చెప్పేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేసి అంతా దేవుడి మీద భారం వేయడమే. మనం ఏం చేయగలమండి, ఇప్పుడు ఎలా ఏ టైంలో ఎలా జరుగుతుందో తెలియట్లేదు. సో ఉన్న కొన్ని రోజులు హ్యాపీగా ఉండటమే. అప్పటికప్పుడు రియలైజ్ అవుతూ ఉంటా, ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు ఎందుకు పని చేయాలి, ఏంటి గోల్ అంతా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఉన్నన్ని రోజులు హ్యాపీగా బ్రతుకుదాం, ఉన్నా లేకపోయినా, ఏది ఎలా ఉన్నా, ఎవరు మనతో ఉన్నా లేకున్నా, ఎవరు ఎలా మాట్లాడినా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసి మన గురించి వాళ్ళకి తెలియనప్పుడు 100 మాట్లాడతారు. మనం ఏంటి అనేది మనకు తెలుసు కదా అన్న ఉద్దేశంతో మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాను. మనం చేసే మంచిలో కానీ మన మాటలో ఎలాంటి చెడు ఉద్దేశం లేనప్పుడు, అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే విధానం మారిపోయినప్పుడు, సో అలా కొన్ని కొన్ని ఉంటాయి చూడండి, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏవైనా బయట కానీ ఇంట్లో కానీ. అండ్ కొంతమంది కామెంట్స్ పెట్టే దాంట్లో కూడా నా గురించి ఏం తెలియకపోయినా కామెంట్స్ పెట్టేయడము. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ అన్ని పనులు చేసుకుంటానండి. నాకు ఈ పని రాదు అని నేను ఏది ఎక్కువగా ఒప్పుకోను. అంటే పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జీరో, అసలు నేను ఏం చేసేదాన్ని కాదు. అప్పుడు ఏదైనా టైంపాస్కి నాకు కావాలనుకుంటే నేను ఏదైనా చిన్నప్పటి నుంచి కూడా చెయ్యాలి అనుకుంటే చేసేదాకా వదిలిపెట్టాను అనమాట, అలాంటి మెంటాలిటీ. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క పని పట్టుదలతో నేర్చుకున్నా. అంటే నా ఏజ్కి ముందే అన్నీ జరిగిపోయాయి. అయినా కానీ వాటన్నిటిని హ్యాండిల్ చేసుకుంటూ నా లైఫ్లో నేను ముందుకెళ్తూ ఉన్నా. నేను ఎప్పుడు ఏది రాదు అన్ను. అలాగని చెప్పేసి నేను మనిషిని కదండి, మనకి అన్నీ నేర్చుకోవాలని ఉంటుంది. కానీ కొన్ని కొన్ని మాత్రమే మనం చేయగలము మన సిచ్యువేషన్కి తగినట్టు. ప్రపంచంలో నేర్చుకోవడానికి చాలా ఉంటాయి, కానీ కొంతవరకే మనం చేయగలము. వాటిల్లో నాకు కొన్ని కొన్ని రావన్నమాట. మొన్న సంగటి వీడియో పెట్టాను కదా, ఆ రోజు రాదన్న. ఈవిడ చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుంది, ఈవిడికి 10 ఇయర్స్ బాబు ఉన్నాడు అనేలాగా కామెంట్స్ పెట్టారు. చిన్నపిల్లకి సంగటి చేయడానికి బాబు ఉండటానికి ఏమైనా సంబంధం ఉందా అండి? అది కూడా 2-3 సార్లు చేస్తే నేను కూడా చేయగలను అని కూడా క్లారిటీగా చెప్పా. నాకు అలవాట్లేదు, నేను ఎప్పుడూ చేయలేదు, రెండోసారి నేను సంగటి గెలకడం అనేది. ఆ క్వాంటిటీ అర్థం లేక అలా చేశాను అని చెప్పి. ఇంకా వెంటనే ఇంకా మీకంటే నేను నిజంగానే చిన్నదాన్నే ఉంటానులేండి అని చెప్పేసి అన్నాను. ఇంక వెంటనే కామెంట్ అయితే డిలీట్ చేసుకున్నారు. సో అన్నీ అందరికీ రావాలని రూల్ ఏం లేదండి. పుట్టగానే మనం నడిచేసి పరిగెత్తేయం కదా, అట్లాగా నాకు ఆల్మోస్ట్ అన్ని పనులు నేను చెయ్యాలి అనుకుంటే చేస్తాను. రానివి రావనే కదా చెప్తాను. సంగటి చేయడానికి చిన్నపిల్లకి వయసుకి సంబంధం ఏంటి అసలు నాకు అర్థం కాక అడుగుతా. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంక పువ్వులన్నీ కోసుకొచ్చేసానండి. ఇంక అందరికీ అలంకరించేసుకొని పూజ అయితే చేసుకుంటున్నా. ఏం చేసినా చేయకపోయినా ప్రశాంతంగా మనసులో ఎంత బాధ ఉన్నా దేవుడి దగ్గరకు వచ్చి కూర్చొని దీపం పెట్టేసుకొని మన మనసులో బాధని దేవుడికి చెప్పుకుంటే చాలు, కొంచెం ఫ్రీ అయిపోతాము. తర్వాత అయితే ఇంకా సురేష్ గారు నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట పూజ చేసుకుంటా ఉంటే. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను ఇంకా శారీ కట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నా. తను ఏంటంటే ఇంక పొద్దున్నే పని అయిపోయింది కదా, టెంపుల్కి తీసుకెళ్తానులే అన్నారు. మధ్యలో మళ్ళీ పని ఉండి ఒక 10 నిమిషాల్లో వస్తానని చెప్పి వెళ్ళారనమాట.
ఇంకా తెలిసిందే కదా మగవాళ్ళ గురించి 10 నిమిషాలు అని చెప్పేసి ఇంకా రాలే. ఆఫ్టర్నూన్ 1:30కి వచ్చారు. ఇంక అప్పుడు ఏం టెంపుల్కి వెళ్తాం చెప్పండి. కొంచెం ఫీల్ అయ్యాను, కానీ సర్లే ఎండ కదా, తను ఎందుకులే, తను పని మీద వెళ్ళారు, కావాలని ఏం వెళ్ళలేదు కదా అని చెప్పి మళ్ళీ నన్ను నేనే కూల్ చేసేసుకొని మళ్ళీ నా పనులు నేననమాట. పొద్దున్నే ఇంకా దీపం వెలిగించుకున్న తర్వాత ఇంకా ప్రసాదం చేస్తున్నాను. అంటే మేము నా దగ్గర కొన్ని కుర్తీస్ అలాగే శారీస్ ఉన్నాయి. మిక్స్డ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను. ప్రజెంట్ మనకి అమెజాన్లో సేల్ నడుస్తుందండి. ఈ సేల్లో మనకి చాలా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సేల్ ఏంటి, సేల్ డీటెయిల్స్, ఎంతవరకు మనకి డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను. అలాగే అమెజాన్లో మనకి ఈజీ రిటర్న్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది, అండ్ ప్రైమ్ మెంబర్స్కి కూడా స్పెషల్ ఆప్షన్స్, అంటే 1 డేలో డెలివరీ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి. ఈజీగా చేసుకోవచ్చు. ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద అయితే డిస్కౌంట్స్ అయితే రన్ అవుతున్నాయి ప్రజెంట్ సేల్లో. అయితే ట్రై చేయండి. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కోఆర్డ్ సెట్ అండి. మంచి ఇది సిల్క్ కాటన్ మిక్స్ ఫ్యాబ్రిక్లో ఉంది. చాలా కంఫర్టబుల్గా ఉంది. కాలర్ నెక్ వచ్చేసి సీ గ్రీన్ అనమాట, అండ్ దానికి వచ్చేసి ఫ్లోరల్లో ప్రింట్ అయితే వచ్చేసింది. చూపిస్తాను కంప్లీట్గా ఎలా ఉందనేది కూడాని. దీంతోపాటు కొన్ని కుర్తా సెట్స్ ఉన్నాయి, శారీ కూడా ఉంది, చూపిస్తా. ఫస్ట్ అయితే శారీ చూపిస్తాను. బ్లూ శారీ, డైలీ వేర్ అలా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లైట్ వెయిట్లో ఉంది, చాలా సాఫ్ట్ ఉంది తెలుసా, అండ్ బడ్జెట్లో కూడా వచ్చింది, చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది. సో ఇది శారీ అయితే చూడండి, మంచి ఫ్లోరల్లో వచ్చిందనమాట. మొత్తం సింగిల్ కలరే అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుందన్నమాట, చిన్న 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 ఫ్లవర్స్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. చాలా బాగుంటుంది ఈ కలర్. డైలీ వేర్ కనుక మనం వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇంకా శారీ మొత్తం ఇంతేనండి. కింద వచ్చేసి బార్డర్ జస్ట్ వైట్ కలర్లో అంటే ఇచ్చేసారనమాట. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా పైన ఏదైతే ఉందో కింద కూడా సేమ్ అదే బార్డర్ అయితే కంటిన్యూ అవుతుంది. సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. నచ్చింది అయితే ట్రై చేయండి. కాలర్ నెక్, ఆ నెక్ కూడా కొంచెం డిఫరెంట్ నెక్ అయితే ఇచ్చారండి. చూడండి, సిల్క్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా బాగుంది. కాలర్ అయితే ఇలా వస్తుంది అనమాట. చూడండి, ఎం సైజ్ తీసుకున్నాను నేను అన్నీ ఎంఏ తీసుకుంటాను, బాటమ్స్ అవి ఫ్రీగా ఉంటాయని. హ్యాండ్ అయితే ఇట్లా 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి కింద ఇట్లాగ ఇచ్చారనమాట. కాలర్లో ఏవైతే ఉందో అది కట్ వర్క్ కుర్తీ అండి. అండ్ ప్రింట్ చూడండి, కొంచెం ఇది ఏంటంటే కలంకారీ ప్యాటర్న్ ఏమంటారు, చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. గోస్టీ బ్రాండ్ అనుకుంటా, చాలా క్వాలిటీ ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బడ్జెట్లో బిలో 1000లోనే మనకి కుర్తా సెట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. 3 పీస్ సెట్ లాగా వచ్చేసి దుప్పట్టా కూడా హైలైట్గా ఇచ్చారనమాట ట్రెడిషనల్గా. చూడండి, సో మంచిగా మనకి కుర్తాలో ఏదైతే పెయింట్ ఇచ్చారో సేమ్ దుప్పట్టలో కూడా అలాగే ఇచ్చేసి కొంచెం కాంట్రాస్ట్లో అయితే తీసుకున్నారనమాట. ఇది కొంచెం ఏంటంటే ఆర్గన్జా టైప్ మెటీరియల్ ఉంటుంది కదా, అలాంటి మెటీరియల్. బాటమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఫ్రీ సైజ్ తీసుకున్న, ఎం సైజ్ తీసుకున్నామంటే కొంచెం, అంటే మీ సైజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నారు అంటే బాటమ్స్ అనేవి ఫ్రీగా ఉంటాయి. అండ్ పాకెట్ కూడా ఇచ్చేసారు. చూడండి ఎంత బాగుందో. ఈ సమ్మర్లో బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది నాకైతే బాగా నచ్చింది ఫ్యాబ్రిక్. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకొక కుర్తా సెట్ ఉంది, చూపిస్తాను. నేను నిన్న యూజ్ చేసి వాష్ చేసి పక్కన పెట్టాను, దాని లింక్ కూడా ఇస్తాను, ట్రై చేయండి తీసుకోవాలనుకున్న వాళ్ళైతే. సో ఇది ఒక కుర్తా సెట్ అనమాట. ఇది కూడా గోశ్రీ బ్రాండ్కి సంబంధించింది. మంచి థిక్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇవి ఏంటంటే మనకి ముడతలు రావడం కానీ అలా ఏముండదు. సిల్క్ కాటన్ మిక్స్, ఒక 70% కాటన్, ఒక 30% సిల్క్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. కలర్ కూడా మంచి డిజైన్ పింక్ ఉంటుంది కదా, సో అదనమాట. అండ్ అక్కడక్కడ యాప్లిక్ వర్క్ కాదు, ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు, థ్రెడ్ ఎంబ్రాయిడరీ. హ్యాండ్స్ అయితే ఇలా ఉంటుంది. చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి, చాలా బాగుంది. షేడ్ అవ్వడం కానీ ఇంకా ముడతలు రావడం కానీ కాటన్ లాగా ముడుచుకుపోవడం అలా ఏముండదు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ట్రై చేయండి. దీనికి వచ్చేసి దుప్పట్టా కూడా ఇట్లా ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఈ స్టైల్లో. ఇప్పుడు ప్రజెంట్ ఇది బాగా ట్రెండ్ అవుతుంది. సో చూడండి, దీన్ని ఏమంటారు, ఆర్గన్జా అనుకుంటా నాకు తెలిసినంత వరకు. సో చూడండి, దుప్పట్టా కూడా చాలా పెద్దది, మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. బడ్జెట్లో ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్లీ వీటిలో ట్రై చేయండి. క్వాలిటీ బాగుంది అండ్ ప్రైస్ కూడా మనకి కొంచెం రీజనబుల్గా వచ్చింది. సో ఇది కూడా ఇంకా బాటమ్ చూడండి, యాజ్ ఇట్ ఈజ్ సింపుల్గా ఫ్రీగా ఉంటుంది. చూడండి ఎంత వెడల్పు వచ్చిందో. అండ్ చూడండి నీట్గా కనిపిస్తుంది చూడండి. సో సెట్ ఆఫ్ 2 అనమాట. మొత్తం కూడా బటన్స్ అయితే ఇచ్చేసారండి, ఇవన్నీ మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో బాటమ్ ఫ్రీగా ఎం సైజే తీసుకున్న. ఇది కూడా కరెక్ట్గా సరిపోయింది నాకు కావాల్సినంత. మరీ టైట్ లేకుండా మరీ లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంది. క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి, రీజనబుల్ కాస్ట్లోనే వచ్చింది. కాలర్ నెక్ కూడా బాగుంది కదా, ఎప్పటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా. సో బటన్స్ అవి ఇచ్చారు కాబట్టి ఫ్రీగా ఉంది, మనం ఇంకా ఈ బటన్స్ అవి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది
ఇప్పుడు నేను ఏవైతే చూపించానో వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లాస్ట్లో మై హెల్త్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది, ప్రైజెస్ కనిపిస్తాయి. అండ్ ప్రజెంట్ మనకి అమెజాన్లో సేల్ నడుస్తుందండి. సేల్లో పార్టిసిపేట్ చేస్తే చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవాలి. అంటే మేము హారతి ఇవ్వడం అదంతా ఏం లేదు, ప్రసాదం కూడా ఇప్పుడే అనమాట, ఈ 6 months తర్వాత పెట్టడము. ఇంక ఈ రోజైతే పాయసం చేసేసి పెట్టేద్దాము స్వీట్ లాగా అని చెప్పేసి చేస్తున్నా. దేవుడి దగ్గర ఎప్పుడు పెట్టలేదు, అంటే మావయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు కదా, అప్పటి నుంచి కొంతమందికి ఇంకా తెలియక మళ్ళీ ఏమైందని అడుగుతున్నారు, చెప్తున్నా. అప్పటి నుంచి జస్ట్ ఇంకా దీపం వెలిగించుకోవడం తప్ప మేము ప్రసాదాలు కానీ కొబ్బరికాయ కానీ హారతి ఇవ్వడం అదంతా ఏం లేదు. ఇప్పుడు ఇంకా 6 months అయిపోయింది కదా, ఈరోజు పెట్టేద్దాంలే కొంచెం అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇంకా హెయిర్ కూడా డ్రై అవ్వలేదు, హెయిర్ డ్రై అయిపోయేలోపు ఇంక నేను ప్రసాదం కూడా చేసేసుకొని రెడీ అయిపోదాము అని చెప్పేసి అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఫైనల్గా ఇంకా రెడీ అయిపోయిందండి. సగ్గు బియ్యం ఏం వేయలేదు, ఓన్లీ సేమియా వేసేసి పాలు పోసేసి చేసేసాను అనమాట. సబ్బియ్యం ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి కావాల్సినంత షుగర్ దేవుడికి పెడుతున్నాను కాబట్టి టేస్ట్ ఏం చూడలేదు. అల్యూమినియం గిన్నె వాడొద్దని చెప్పేసి మళ్ళీ వాడుతున్నాం అనిత అంటారా. ఇదేంటంటే అండి, దేవుడి కోసం తీసుకున్నాం అన్నమాట, ఒక 2 కొంచెం పెద్ద సైజు, ఒక చిన్న సైజు, ఏదైనా ప్రసాదాలు అవి చేసుకుందామని సపరేట్గా పెట్టుకుంటాం కదా. చాలా రోజులు అయిపోయింది. ఒక స్టీల్ బాండి తీసుకున్నాను కానీ దాంట్లో ఎందుకో కంఫర్ట్ లేదు ఇలాంటివి చేయడానికి. ఈసారి బయటికి వెళ్తే ఏదైనా తెచ్చుకుంటా అల్యూమినియం, ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నాను కదా, అవి కూడా ప్రసాదాల కోసమనే తెచ్చుకున్నాను కానీ అవి కొంచెం పల్చగా ఉండటం వల్ల అడుగంటిపోతుంది అనమాట. ఇంకెందుకులే అని చెప్పేసి ఈరోజు దీంట్లో చేస్తున్నా. బయటికి వెళ్తే ఒక చిన్నది ఏదైనా స్టీల్ది కొనుక్కుంటాను ప్రసాదాలు చేసుకోవడానికి. ఇంకా తర్వాత అయితే పాయసం రెడీ అయిపోయిందండి. గాజు బౌల్లో పెడుతున్న, వెండివి అవన్నీ తీసేసి నేను ప్యాక్ చేసి పెట్టాను అనమాట, ఎక్కువగా వాడట్లేదు కదా అని చెప్పి. అవి కొంచెం పాడైపోయినట్లు అనిపించింది, సరేలే క్లీన్ చేసుకొని పెట్టుకుందామని గ్లాస్ తుంటే దాంట్లో అయితే పెట్టేశాను. పూజ అయితే చేసేసాను కదా, ఇంకా శారీ కట్టేసుకొని ప్రసాదం దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. సురేష్ గారు అయితే పని ఉందని చెప్పి బయటికి వెళ్ళిపోయారనమాట. ఇంకా తను వచ్చారనుకోండి కొంచెం ముందుగానే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తాను. చాలాసార్లు నేను ఒక టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు, బట్ ఈరోజు అయితే వెళ్తాను. పిల్లలు కూడా ఇంట్లో లేరు, కొంచెం వర్క్స్ కూడా కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడైతే నేను మీకు ఒక విషయం చెప్పాలండి. చెప్పాను, సో మెయిన్గా ఇప్పుడు ఈ శారీ కట్టుకోబోతున్నాను అనమాట. ఇది గద్వాల్ శారీ అనుకుంటా, నాకు తెలియదండి, హ్యాండ్లూమ్స్లో వస్తాయి కదా ఆ శారీ. సో ఇది నాకు మా సిస్టర్ తీసిచ్చారు. మా సిస్టర్ అంటే చాలా అందరినీ సిస్టరే అంటావు అంతే, నువ్వు అంటారా, ఇంకేం పిలవాలో నాకు అయితే అంత క్లారిటీ లేదు. సో ఇంకా తిని వచ్చేసి గుంటూరులో ఉంటారండి. తిని నాకు ఎలా పరిచయం అంటే యూట్యూబ్ ద్వారానే, వర్క్స్ అవి వేయించుకుంటూ ఉంటారు మన దగ్గర 2 ఏళ్ళ నుంచి. తనకి కంప్లీట్గా వర్క్స్ స్టిచ్చింగ్ అన్నీ నేనే చేసి పంపిస్తూ ఉంటా. నేను మళ్ళీ అందరితో మాట్లాడతాను అనుకోకండి, కొంతమంది వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు వెళ్ళిపోతారు. కొంతమంది ఒక 5-6 మెంబర్స్ అండి రీసెంట్గా ఒక 2 yearsలో నాకు పరిచయం అయ్యి వాళ్ళతో నేను నా పర్సనల్ అంటే బాగుంది బాగలేదు, తిన్నాను తినలేదు, సిచ్యువేషన్స్ ఏంటి, అండ్ నేను ఎలా ఉన్నాను వాళ్ళు ఎలా ఉన్నారు అని కనుక్కునే కొంతమంది మనకు ఉంటారు కదా. సో వాళ్ళలో తిను కూడా ఒకటనమాట. సో ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా, ఒక్కొక్కసారి నా కండిషన్ బాగాలేక నేను రిప్లైస్ ఇవ్వకపోయినా, బ్లౌజెస్ టైంకి ఇవ్వలేకపోయినా ఎంత అర్థం చేసుకుంటారంటే అండి, ఒకసారి 10 రోజులని 1 రోజుల తర్వాత బ్లౌజెస్ పంపించేదాన్ని కుదరక బిజీ టైంలో అట్లా ఉండటం వల్ల. సో మిస్అండర్స్టాండ్ చేసుకునే సిచ్యువేషన్స్ ఎన్ని వచ్చినా కానీ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా కొంతమంది నా దగ్గర అయితే ఉన్నారు. వాళ్ళలో ఈ సిస్టర్ అనమాట, తింది గుంటూరు అండి. తనేంటంటే బ్లౌజెస్ వర్క్తో పాటు స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తాను. అండ్ కొన్ని టైమ్స్ ఏంటంటే నేనే ఆర్డర్స్ పెట్టేసుకొని మన అడ్రస్కి వర్క్స్ చేసి తనకి పార్సల్ చేస్తూ ఉంటానన్నమాట. అట్లాగా ఒకసారి ఏంటంటే నాకు శారీ ఒక 2-3 బుక్ చేసుకుంటూ ఉంటే నేనే బుక్ చేస్తూ ఉన్నాను. వీటిల్లో ఏది బాగుంది అని చెప్పేసి అడిగారనమాట. ఈ పింక్ కలర్ బాగుంది అని చెప్పేసి చెప్పాను. నాకు అసలు 1% కూడా డౌట్ రాలేదండి, ఎందుకంటే ఒక 4-5 శారీస్ తను చేస్తూనే ఉంటారు అప్పుడప్పుడు, 2 నెలలకి 3 నెలలకి అట్లా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. సరే ఏదైనా అకేషన్ ఉందేమో కొనుక్కుంటున్నారు అని చెప్పేసి అన్నీ బుక్ చేస్తూ ఉంటే తనే పేమెంట్ చేసేసారు. నేను ఇంకా ఆర్డర్స్ పెట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత అది మీకేను అని చెప్పేసి చెప్పిందనమాట. సో ఇంకా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే, శారీ గురించి అని కాదండి, తన మొహం నాకు తెలీదు, నా మొహం తనకు తెలియదు, అంటే డైరెక్ట్గా తనకి నాకు ఎలాంటి రిలేషన్ లేదు. అలాంటిది తను నన్ను గుర్తుపెట్టుకొని దీపావళి టైంలో నాకు పంపించింది. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటికీ నాకు స్పెషల్ అకేషన్ ఏది రాలేదు. ఆ టైంలోనే కుట్టించుకొని వేసుకోండి నేను చూడాలి అని చెప్పేసి చెప్పిందనమాట. కాకపోతే ఇంకా కుదరలేదు. దాని తర్వాత మన ఇంట్లో జరిగింది కదా, దాని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అట్లాగైతే డిలే అయిపోయిందనమాట.
ఇంక ఈ రోజైతే స్పెషల్, అంటే ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకోవాలని లేదు, ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ రోజు కట్టుకుంటేనే తను హ్యాపీ ఫీల్ అవుతారు, నాకు ఒక స్పెషల్ మూమెంట్ ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. అంటే మెజెంటా పింక్ అవి మిక్స్ అయిన శారీ అనమాట. సో బ్లౌజ్ అయితే నేను ఇంకా వర్క్స్ అవి ఏం వేయలేదు, అన్నీ వేసుకుంటూనే ఉన్నా కదని సింపుల్గా ఇట్లా పెట్టించేసి పఫ్ హ్యాండ్స్ పెట్టించేసాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, మీరు ఒక సిస్టర్ లాగా నన్ను భావించి, నేను అంటే నా గురించి మీకు తెలియకపోవచ్చు క్లారిటీగా, అయినా ప్రతి సిచ్యువేషన్స్లో కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకుండా నన్ను అర్థం చేసుకుంటూ ఒక చెల్లిలాగా హెల్త్ జాగ్రత్త ఎన్ని మాటలు చెప్తారో అండి. ఒక్కోసారి నేను రిప్లైస్ కూడా ఇవ్వలేను మనకున్న షెడ్యూల్స్లో, అయినా కానీ తను మాట్లాడుతూనే ఉంటారు అనమాట 2 డేస్కి ఒకసారి. సో ఇలాంటి వాళ్ళు దొరకాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలి. శారీ పెట్టారని కాదు, కానీ ఎవరో తెలియకుండా మనల్ని ఇంత అభిమానిస్తే దానికి చాలా ఎమోషనల్ అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఈ శారీ కట్టేసుకొని వచ్చేస్తాను. ఏదో శారీ పెట్టారు కదా కావాలని పొగుడుతున్నా అలా అనుకోకండి. శారీస్ మీద, బట్టల మీద, ఫుడ్ మీద నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదండి, ఎందుకంటే నాకు కావాల్సినవి ఉంటాయి. ఒకవేళ లేకపోయినా లేదు అని నేను ఎప్పుడూ బాధపడను, ఎందుకంటే నేను ఏ స్టేజ్ నుంచి వచ్చానో నాకు క్లారిటీగా తెలుసు. నేను చిన్నప్పటి నుంచి ఏమో పెద్ద బట్టలు వేసేసుకొని అంటే మంచిగా తినేసి నాన్ వెజ్లు అవి ఉన్నా కానీ నేను తినేది చాలా లిమిట్లో తింటాను. అండ్ బట్టలు కూడా నాకు కావాల్సినంత వరకు మా అమ్మ వాళ్ళు ఏం తక్కువ చేయలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ కూడా ఏం తక్కువ చేయరు. దానివల్ల లేని వాటి కోసము ఎవరో ఏదో ఇస్తారని ఎప్పుడూ నేను ఆశపడను. మెయిన్ థింగ్ నేనేంటి అంటే అండి చాలా కనెక్ట్ అవుతాను, కాకపోతే నాకున్న పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ మీద నేను కేర్ చేసే టైం ఉండదు. సో అలాంటి టైంలో కొంచెం మిస్అండర్స్టాండ్స్ వస్తూ ఉంటాయి. బట్ ఈ సిస్టర్ అయితే అస్సలు నన్ను అంటే చాలా రిక్వెస్ట్ చేస్తారనమాట. నేనేంటంటే చేసేద్దాం అనుకుంటా, కాకపోతే ఆ రోజు కొరియర్స్ వేసేటప్పుడు సురేష్ గారు అవైలబుల్ లేకుండా ఉండటము, నా మతిమరుపు వల్ల మర్చిపోవడము, అట్లాగా ఒకరోజు ఏదన్నా అర్జెంట్ పంపించండి పలానా రోజు అకేషన్ ఉంది అన్నా కానీ సిచ్యువేషన్స్ని బట్టి మర్చిపోతూ ఉంటాను. అయినా కానీ ఏ రోజు నన్ను ఒక మాట అనలేదండి, సీరియస్ కూడా అవ్వలేదు, పంపించలేదు ఏంటి సిస్టర్ అని చెప్పేసి. సో తను నన్ను సిస్టర్ అంటారు, నేను తన సిస్టర్ అంట. ఏంటో సిస్టర్స్ గోలా, అందరు సిస్టర్ అంటే ఎవరి గురించి చెప్తున్నానో మీకు క్లారిటీ లేదు, నాకు క్లారిటీ ఉండట్లేదు. తింది గుంటూరు అండి, నేమ్ చెప్పచ్చో చెప్పకూడదు. తన పేరు వచ్చేసి లత అనమాట. ఇంకా అదే నాకు తెలుసు నేమ్, ఫోన్లో కూడా లత గుంటూరు అని చెప్పి సిస్టర్ అని చెప్పి సేవ్ చేసుకున్నా. ఇంక అంతకుమించి ఫొటోస్ అంటే చూశానులేండి తనవి, అంటే మనం ఐడియా ఉంటుంది కదా, ఫొటోస్ చూశాను. కొంచెం ఫ్యామిలీ గురించి కూడా తెలుసు అనమాట, లైట్గా పిల్లలు వాళ్ళు ఏం చదువుతున్నారు సమ్మిలా. ఇంక అంతకుమించి క్లారిటీగా నాకేం తెలీదు, కానీ మాట్లాడుకుంటూ ఉంటాం హెల్త్ గురించి, వాటి గురించి అయితే జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. చాలా మంచిది. మొన్న నేను వెళ్ళాను కదా అండి జ్యువెలరీ కోసం అని చెప్పి మోపిదేవి, అక్కడంట నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఊరు అక్కడే కదా సిస్టర్, రావచ్చు కదా కలిసేదాన్ని అని చెప్పేసి అన్నారు. అప్పటి వరకు నాకు అటువైపు వాళ్ళ ఊరని కూడా తెలియదు, గుంటూరు వేరే మోపిదేవి వేరే, నాకు అంత నాలెడ్జ్ ఉండదండి నిజం చెప్పాలి అంటే. దానివల్ల అవునా సిస్టర్ నాకు అసలు తెలియదు, ఐడియా లేదు అని చెప్పి, ఇప్పుడు నెల్లూరులో 100 సార్లు తిరిగినాక నాకు గుర్తుండదు. అట్లాగా ఇంకా బయట ఊర్లకి వెళ్తే ఏం గుర్తుంటుంది చెప్పండి, గుంటూరు దగ్గరలో మోపిదేవి ఉంటుందని. ఎక్కడికో వెళ్తున్నా ఏదో డిస్ట్రిక్ట్ అనుకుంటానే తప్ప పలానా నాకు క్లారిటీ ఉండదు. ఈసారి ఖచ్చితంగా మీట్ అవుదాం సిస్టర్ లైఫ్లో ఒక్కసారి. కొన్ని సందర్భాల్లో లోలో ఉన్న సిచ్యువేషన్స్లో నన్ను ఒక 3-4 అయితే కనిపెట్టుకొని ఉన్నారండి, వాళ్ళలో తిన్ను కూడా. సో ఎలాంటివి ఉన్నా కానీ నన్ను ఏ రోజు తను వదలలేదు, పలకరిస్తూనే ఉంటారు. కొన్ని సార్లు నా మాట్లాడే విధానంలో కూడా కొన్ని చిన్న మిస్టేక్స్ అయితే కనిపించవచ్చు. అంటే ఒకటి మాట్లాడాలి అని చెప్పి ఫ్లోలో వెళ్ళిపోతూ ఇంకొకటి డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఆ సిచ్యువేషన్స్లో చెప్పాల్సిన మాటలు క్లారిటీగా చెప్పలేకపోవచ్చు. అవి కొన్ని ఏమైనా తప్పుగా అనిపించవచ్చు, అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. విషెస్ చేసిన ప్రతి ఒక్కరికి, నా మంచి కోరుకునే ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.